ఈ దేశానికి హిందూ బట్టలు తొడిగితే ఆ బట్టలు మూడదీసి ఈ దేశాన్ని నగ్నంగా నిలబెట్టినటువంటి ఒక మహాపురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వెంకటేశ్వరరాజు గారు చెప్తూ ఈ దేశంలో 70% యూత్ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్న ఒక మిశ్రా అమ్మాయి పోయి పాకిస్తాన్ చేసుకునేందుకు మనం ఇంతమంది ఉన్నాం, మనలో ఎవరినో ఒకరిని చేసుకుంటే అయిపోతుంది కదా. ఈ దేశంలో ఈ 60% మందిలో ఒక 20% మంది అన్నా దళితులు, ఒక 30% మంది అన్నా బీసీలు, ఒక 6% మంది అన్నా ట్రైబ్స్, ఒక రెడ్డి గారి కూతురునో, ఒక బ్రాహ్మణ శాస్త్రి గారి కోటలనో, లేకపోతే ఇంకో కులవారి కమ్మవారి వెల్లవారి ఆడబిడ్డలను చేసుకుంటే ఎన్ని హత్యలు జరిగాయి? దీనికి వేరు ఇచ్చిన పేరు పరువు హత్య. ఎవరి పరువు పోతే ఎవరు హత్యలు చేస్తున్నారు? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే పరువు పోతుంది కాబట్టి వీటిని జరిగేది పరువు హత్యలు అంటారు తప్ప కులాంతర వివాహ హత్యలని ఎందుకు పిలవరు? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మర్డర్స్ అని ఎందుకు పిలవరు? ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో ఇంకొకడ గుంపులుగా మనుషుల్ని తగలబెడతాను. లక్ష్మీపేటలో మరి 12 మందిని నరికిరు కదా, నువ్వు ఎందుకు మాట్లాడలే? కుందూరులో 16 మందిని నరికిరు కదా. ఈ దేశంలో దళితుడు ప్రతిరోజు హత్యకు గురవుతుర్రు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న మహారాష్ట్రలో 3 మనుషుల్ని 28 ముక్కలుగా నరికిరు. మా దళితులకు సిగ్గు లజ్జ లేదు. మా దళితులు దళిత పాంతర్ ఉద్యమం నుంచి హిందూ పాంతర్స్ గా ప్రయాణం చేస్తా ఉన్నారు మా దళితులు. మా సిగ్గులేని బతుకులే. మరి మీ సంగతి ఏంటి? పాకిస్తాన్ వద్దు మీ అగ్రకుల పిల్లలకి, మరి మేము ఉన్నాగా, మా చక్కలాగా ఉన్నాడు కదా, మా చిన్నోడు ఉన్నాడు కదా, మా మాయగోడు